ఇది నేను తీసుకున్న కమ్మల చరిత్ర. ఆనాటి ప్రోలయ్య నాయకులు గారి దగ్గర నుంచి వచ్చిన అందరికీ తెలిసిన వ్యక్తులుగా ఉన్న కమ్మలుగా ప్రాధాన్యతను సంతరించుకున్న వారి గురించి ఇప్పటి వరకు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ కమ్మలంతా కూడా చదువుకుని సమాజంలో ముందుకు వచ్చిన వారు మాత్రమే. అలా కాకుండా కమ్మ అంటే అమ్మవారి చెవికమ్మ అని, కాకతీయులకు చెవికమ్మ వెతికిచ్చారు కాబట్టి వీరు కమ్మలయ్యారని, పాలీ భాషలో కమ్మ అని లిఖించబడి ఉందని, కమ్మవారి రక్త కణాలు క్రమశిక్షణగా ఉంటాయి, రక్తం ఎవరికి దానం ఇవ్వొద్దని మరికొంతమంది సభల్లో, అమ్మతోడు అడ్డంగా నరికేస్తామని, ఇవన్నీ కమ్మ పౌరుషాలు అని అంటూ ఉంటారు చాలామంది. కానీ నేను ఇవన్నీ చెప్పదలుచుకోలేదు, నేను నమ్మను కూడా. కమ్మవారి గురించి చరిత్ర చదివిన వారికి మాత్రమే అర్థమవుతుంది కమ్మలు అంటే ఏంటి, కమ్మలు అసలు ఏం చేశారు అని, కమ్మవారి విధానం, వారి పద్ధతి, వారి సాంప్రదాయం ఎలా ఉంటాయి అని. అలాగే సౌమ్యులుగా, ముఖ్యంగా తాము నమ్మిన విధానం ఏదైతే ఉందో అందులో ఎక్కడి వరకైనా వెళ్ళగలిగే మొండి పట్టుదల వారిగా మాత్రం కమ్మవారు ఉంటారు. కమ్మ అంటే అమ్మ లాంటి వారు, అన్నదాతలు, అన్నం పండించేవారు, పూర్తిగా రైతులుగా, భూమిని నమ్ముకున్న భూమి బిడ్డలుగా, అర్రెకరం పొలంలో కూడా అద్భుతాలు సృష్టించగలిగిన వ్యక్తులుగా నిలిచారు. తమ కాళ్ల మీద తాము ఎలా నిలబడాలో నేర్చుకుంటూ ఎదిగారు. అలాగే కోళ్లను పెంచినా 2 బర్రెలతో పాడి సంపద సృష్టించాలన్నా అది వారికే సాధ్యమవుతుంది. ఉన్నదానిలో గొప్పగా బతకడం మాత్రమే వారికి తెలుసు. చేయి చాపటం తెలియని వారు, ఎందుకంటే రైతుగా అన్నం పెట్టే వారికి అది సాధ్యం కాదు చేయి చాపడం.